హాయ్ ఫ్రెండ్స్, మా సింధక్క యూట్యూబరు, కానీ వీడియోస్ మాత్రం అంత క్లారిటీగా అంత కంటెంట్తో తీసేకి రాదు. కానీ మీరే ఓపికతో చూడండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అక్క మాట్లాడుతుంది. గోల్డ్ అయితే కాదు మాత్రం, దండ లాంగ్ చీరలు కట్టుకున్నప్పుడు ఫంక్షన్ లో చాలా బాగుంటాయి. అన్నీ చూపిస్తుంది చూడండి. నావే 300 బిజీ చేసినారా? ఏం తీసుకున్నారు అంతగానో? చూడండి, ఇలా చూడండి, చూడుతుంది 300 అంట. ఇది 100 రూపీస్ అంట. ఇది 100 రూపీస్ అంట. నువ్వు యూట్యూబ్ లో చెప్పమని కాదు నేను చెప్పినది. యూట్యూబ్ లో చెప్తుంది. ఏమో నాకు కూడా తెలియదమ్మో. ఇవన్నీ నేను ఇవన్నీ అడుగుతున్నాను. చేతి గాజులు కాళ్ళకి ఎంత బాగున్నాయి చూడండి, వెరైటీగా. కాళ్ళకి చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి కాళ్ళకి ఇవి 20కి చాలా మంచి మోడల్స్ లో వచ్చినాయి. జత గొడవలే. ఇవి 5 రూపాయలు. మర్చిపోలేవు అక్క. పప్పిలు కూడా వెరైటీ వచ్చినాయి. లేదులే, చూసలేము మేము. 35 బాడీ పీస్. చిన్నదైతే చిన్నదా లేదా? 35 రూపాయల సోది ఎక్కువైంది, అది అర్థం కావట్లేదు మీకు. స్టిక్కర్స్, స్టార్స్ అదిరిపోయినాయి కలెక్షన్స్ అయితే. ఈరోజు మన మల్లేశ్వరి ఈ ఐటమ్స్ కి 300 చేసింది. వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన. బేరమానికి రాదు, బేరమాడికి రాదు. తీసి పక్కన పెట్టింది. ఇది 70 చెప్పింది. ఇది 70 ఏంటికి అంటే మామూలుగా మేము తీసుకుంటలేమా? రూపాయలకి ఇస్తాం మామూలుగా. అట్లనే మీరు అనేది యాలే ఇంటే కదా. 30 కాక ఎంత? మాకు అంతమందిని కానీ రేటు అడగలేదా? అంటే ఆయమ్మకి అన్నప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకు అయితే 10 రూపాయలు పెరిగింటది. 10 రూపాయల కంటే పెరుగుతుందా? 5 రూపాయలు. ఏవైనా వంగుతాయి. మనం బలం ఉపయోగిస్తే ఏదైనా పోతుంది, ఇనుమైనా వంగిపోతుంది. ఎట్లా వంగిపోతుంది? మనం బలం ఉపయోగిస్తే ఏమైనా పోతుంది. బలం ఉపయోగిస్తే ఏమైనా ఇంతలా రాగి కడాయిలు ఉంటాయి. 315 అమ్మ. కొంచెం రేటు తగ్గి అంటే యూట్యూబ్ లో వచ్చాను. రిబ్బన్స్ కూడా ఉన్నాయి ఆంటీ దగ్గర. పింక్ కలర్ నాకు వచ్చే 15 నీకే వదిలేదు. లైట్ పింక్, వైట్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, గ్రీన్. బాబు యూట్యూబ్ లో వచ్చాలి ఫ్రీ అది కొంచెం. స్టిక్కర్స్ ఇవి 10 రూపీసా? 10 రూపాయలా? ఇవి 5 రూపాయలు అంట. నువ్వు యూట్యూబ్ లో పెడుతున్నావు, ఆ మీద మళ్ళీ కేసు వేసారు. ఇవెంత ఆంటీ? 100కి 100 రూపాయలకు 3. ఇది 100 రూపాయలు. ఇట్లా అట్టలు 3. అట్లా అట్టలు 3 కలిపి 100 రూపాయలు అంట. పప్పీలు, స్టోన్స్ పప్పీలు అంటే సామాన్లు అమ్ముకునే పీసులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన బాక్స్ ఐటమ్స్ లో క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఏమైనా పట్టించా పోలీసులకు. రాజు భలే ఉన్నాయి చూడండి జడ క్లిప్లు అయితే. రేటు కూడా బాగుంటది, భలే ఉంటుంది రేటు. కానీ 50 రూపాయలు
అంటే కవర్ అయితే 100 తక్కువనే, ఏం లేదు కదా. చాలా తక్కువ. తక్కువే. యశ్విక కొనేసరికి 200 అయితే అసలే జుట్టు పెద్దది. యశ్వికకి ఇవే తీసుకుని ఏమైనా యశ్వికకి ఎంత ఈ చిన్న పాపకి తీసుకున్నారు, యశ్వికి. ఇవి యశ్వికకి తీసుకున్నారు. యశ్విక పిల్లకి రబ్బర్ బ్యాండ్ చూడండి, జతలు జతలు తీసుకుంది మా చిన్నక్క. రాజు ఇంకా అయిపోతాడు. ఇవన్నీ మాత్రం వరదలలో కొట్టుకొచ్చినట్టున్నాయి, కానీ తెలియదు వీళ్ళకి టేస్ట్లు. కానీ ఎక్కువ 10 రూపాయలు అని చెప్తుంది. నేను అందుకే తక్కువని అన్ని తీసుకునింది. అందుకే బొమ్మ నీకు 90 రూపాయలు అయ్యేది 80 రూపాయలు వేసినాపు. వద్దంట పట్టు 80 రూపాయలు వేసినాపమ్మా. 90 అవుతుంది నీదంతా బిల్లు. నా లెక్క ప్రకారం అయితే నీకు ఇంకా పట్టు. లెక్కకి వేసుకోలే. ఇదిగోండి దువ్వెన కూడా తీసుకుంది. అది ఇంట్లో దువ్వాన్ని. ఇంట్లో దువ్వెనంట. ఇది కూతురా కొడుకా? అనుకున్నాను. కొడుక నీకు కూడా బిడ్డ. ఇజ్జుడు బాడీ పీస్ 35 రూపాయలు అంట. మీ అమ్మని అడగంటే రేటు నాకు తెలియదు. ఏమో లేదు కదా. ఏది ఆ ఫ్లిప్స్ ఎంతది? 3 తీసుకుంటే 100, ఒకటైతే 40. ఇది ఒక సెట్ 40 అంట. 3 తీసుకుంటే 100 రూపాయలు అంట. ఇట్లాంటి సెట్ 3 తీసుకోండి 100 రూపాయలు. చాలా అగ్గువ. అవును, చాలా అగ్గువ. తీసుకున్నామా మరి? తీసుకున్నాం. అండ్ స్టిక్కర్లు పెద్ద పెద్ద వాళ్ళు స్టిక్కర్లు తీసుకుంటే కూడా స్టిక్కర్లు ఉన్నాయి, చాలా తక్కువ. ఏం తీసుకోదు. మొన్న తెచ్చింటే డాడీ అన్ని ఆడ ఈడ వాడేసి పోగొట్టు. డబ్బాలోకి వేసి పెట్టుకోవాలమ్మా. అది 10 రూపాయలు. వద్దులేండి. ఇక్కడ కూతురు ఉన్నాయన్నమాట. ఉన్నాయి. అన్నీ ఇవి ముందర వేసుకొని ఇంకొక గంట సేపు అయినా చేసేలా ఉన్నారు వీళ్ళు సరుకులు. అవునవును, అయ్యో గంట సేపు అయినా చేసేలా ఉన్నారు. సో ఇవన్నీ అయితే ఇంకా అట్లానా, ఇంకా వీళ్ళకి పని ఏం లేదు కాబట్టి కూర్చుంటారు. జడగంటలు బిడ్డకి జడగంటలు కడుతుందంట ఈమె. యశ్విక బిడ్డకి 2 నెలలు లక్ష్మపల్లి కూడా ఉంటుంది 2 రోజులు ఉంటే. మా యశ్వికి ఇది కానీ నా దగ్గర దుడ్లే లేవుతలే. ఏం చేస్తావు అది? ఏంటి బిడ్డ అప్పుడే పెద్దగా పడతారు. 2 నెలలు ఉంటే గుండె చేర్చుకుంటుంది. అంతలోపల అవి మాసిపోతాయి. చూసారు కదా మా ఎక్కకైతే. పెట్టుకుంటే ఏం మార్చుకోవు. శ్రీనాథ్కి ఇప్పుడు కాల్ చేసి నేను ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను, వీళ్ళు 300 బిల్ చేసినారు ఇక్కడ అని. స్వాట్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక ఇవన్నీ చిన్న పాపకే కొన్నాను అని చెప్తాను. ఎట్లా మళ్ళీ గోర్ల పెయింట్ పెట్టుకుంటుందా నా బిడ్డ? హెయిర్ పిన్ నువ్వు పెట్టుకుంటుందా నా బిడ్డ? ఇవన్నీ నీ బిడ్డకే అండి అంటాను. అవును, స్టిక్కర్లు పెట్టుకుంటుందా? ఏంది మళ్ళీ అంత చేసినావా? రంగమ్మతకైతే జ్వరం వచ్చిందని చాలా టైర్డ్ అయిపోయింది ఆమె. చూస్తారు కదా అక్కడ వీడియోలో. అటుగానే 400 బిల్లు నాది. ఆమె ప్రకృతి పిలిచిందని వెళ్తుంది. లాస్ట్ కళ్యాణికి మన కాంతక్క అయితే బట్టలు ఉతికి పెడుతున్నాయి. వీళ్ళైతే పచ్చికరివేపాకు ఇంకా బయట పెట్టేస్తారు. దీనికి ఈగలల్లా వాళ్తున్నాయి ముక్కడ. రాజు ఆ పిల్లకు ముక్కు కాడ ఈగలు వాళ్తున్నాయి చూడు రాజు. ఇంట్లో వండబెట్టు. ఫ్యాన్ లేదా? మళ్ళీ ఫ్యాన్ ఉంటే ఇట్లా చూద్దరా ముక్కు కాడ ఈగలు వాళ్తున్నాయి. ఆ పిల్ల ఎట్లా అనుకుంటుంది? ఎత్తుకపోదురా ఇట్లా. అయ్యో బట్టలు ఉతికింది మన కాంతక్క. ఇవి
జడ కల్లేదు అనుకుంటాం అట్లా. నీకైతే సరిపోతుందమ్మా, నీ బిడ్డకి ఆడ సరిపోదా అనుకున్నావు. ఈ అమ్మకైతే జరిగింటాయి ఇట్లా ఇట్లా కప్పిడిస్తే ఇట్లా కప్పుకుంటాం. వీళ్ళకి కాదంట అమ్మా, వీళ్ళ బిడ్డలకంట. చూడు అదే నేను చెప్తున్నా. యాలేనంట ఈ అమ్మ ఇప్పుడు బిడ్డకి తీసుకుంటాను డబ్బులు అని అడుగుతుంది వాళ్ళ అమ్మని. అక్కడ ఏంలే ఎక్కలే మా సుమి చూడు. ఏం జడలేదా నా బిడ్డకి ఏమన్నా మీకన్నా దండిగా ఉంది. మరి ఇంకా పెళ్లి చేద్దామా? పెళ్లి చేస్తారా? జడు ఉంటే ఈ సౌరాలు పెడతారా? ఎన్నున్నాయి మళ్ళీ 6 ఉన్నాయా? 6 కదా సరిపోతాలే పిన్ని. 6 ఉండేది 6 ఉన్నాయి. 100 రూపాయలకు 3 అంట. చెట్టమ్మ అట్లా ఒకటి కాదు, నీకు అదొక్కటే కాదు. ఆ సెట్టు 3 సెట్లు. అమ్మ ఒకటే అనుకుందేమో, అదొక్కటే 100 అనుకుంటే. అవి కొనుక్కునేటివి మా స్టోన్ గాజులు. అవి ఆమె తీసుకుందమ్మా 100 రూపాయలంట అమ్ముతున్నారు ఇప్పుడు. అవి ఉన్నాయా? అదే కదా అప్పటి నుంచి అడుగుతుంది. అంటే అది 3 నెలల్లోనే 3 నెలల్లో వాడు బెంబాయాలని బట్టలు కడాల గొలుసులు అన్ని తెచ్చింది. 100 రూపాయలు అంట చిన్నక్క. ఇంకా బట్టలు కానీ లేపుకోపోయారు. ఇక మనం చెప్తుంటే 100 రూపాయలు అంట అంటున్నా. వాడు బియ్యం పోసుకోకుండా అది తీసుకొని పండగ కట్టుకుంటారు. చిన్న పిల్లలు 9 నెలలు. నేను ఏదైనా సన్యాసం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోతే బాగుంటుంది. నేను వీళ్ళ కింద బతికేదానికన్నా ఎక్కడన్నా పోయేది మేలు. ఇక చూసారు కదా ఇంకొక తర్వాత. ఓ ఎవరు అక్కడ ఏమనింది చూసారు కదా. ఈ దొంగ ఏడుపులతో నన్ను అయితే బ్లాక్మెయిల్ చేస్తుంటారు డైలీ ఇంట్లో. ఓకే అన్ని దొంగ నవ్వులు నవ్వుతున్నారు. అస్సలు నవ్వదు ఇప్పుడు మా స్మైల్ అయితే నవ్వదు. చూసారు కదా అస్సలు నవ్వదు చూడండి. అసలు 10 రూపాయలు పెట్టుకొని అస్సలకే నవ్వదు చూడండి. ఒకసారి 10 రూపాయలు చూపియమ్మా. చూసారు కదా చూసారు కదా అంత దొంగ ఏడుపు అనమాట. మా ఇంట్లో దొంగ ఏడుపులతో తన తిన్నాడని కూడా రెడీ అవుతారు వీళ్ళిద్దరు. హీటర్తో కొట్టుకున్నారు అనమాట. మనం బయటకి ఎట్టేస్తాం. ఎందుకు అరిసి సచ్చి మొత్తుకుంటావు? ఊకనే ఉండదు నోరాది బోరా తల్లి. మనిషి పశువే. ఏమైంది కాలు నొప్పి వస్తుందా? మరి దొగ్గటం ఇడికి ఇడుగు దొగ్గటల్లా ఒక వీడు వీడియో తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు మా నిఖిల్ గాడు. సో నిఖిల్ గాడు అయితే వీడియో తీస్తా అనేసి తను ముందడుగేసాడు. మన నిఖిల్ అయ్యాడు ఇక్కడ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు, ఒక పల్లెటూరి కోడలు. ఎట్లా ఉన్నారు అందరూ? అందరూ అయితే హ్యాపీగా ఉన్నారు.